ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి కాకరకాయ కర్రీ. నాకు చిన్నప్పుడు కాకరకాయ అంటే ఓన్లీ కారం మాత్రమే తెలుసు. ఇంకొంచెం పెద్దగా అవుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలిసిన కాకరకాయని కర్రీ కూడా చేయొచ్చు అని చెప్పి. సో నాకు కాకరకాయ అంటే చేదుగా ఉండేది కాబట్టి నాకు అస్సలు నచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి చాలా తక్కువ, ఈవెన్ కారం కూడా అంతగా లైక్ చేసేదాన్ని కాదు. సో అలాంటి టైంలో నా కోసం ఒకళ్ళు కాకరకాయ కర్రీ చేసి తీసుకొని వచ్చారు. సో అప్పటి నుంచి నాకు కాకరకాయ కారంతో పోలిస్తే కర్రీయే కొంచెం తినగలను, చేదు కొంచెం తక్కువ ఉంటుంది అని. ఈ కాకరకాయను కూడా చాలామంది చాలా స్టైల్స్లో బెల్లం వేసి చేస్తారు, కొంతమంది కాకరకాయ కారంలో పల్లీలు వేసి చేస్తారు, కొంతమంది పల్లీలు లేకుండా చేస్తారు, ఎండబెట్టి చేయొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు. కానీ నేనైతే నా స్టైల్లో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను. సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని 2 సైడ్స్ కట్ చేసుకొని ఆ పైన ఉన్న చెక్క అంతా గీరేసి ఇక్కడ చూపించినట్లుగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. దాంట్లో గింజలు అనేది మన ఆప్షనల్, మనకి కావాలంటే ఉంచుకోవచ్చు, అవసరం లేదంటే తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ అవి ఫ్రై చేయడానికి 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ కట్ చేసిన పీసెస్ అయితే వేసేసి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయ ముక్కలు అనేది లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని అదే ఆయిల్లో ఇక్కడైతే నాకు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఆయిల్ మొత్తం తీసేసి నాకు కర్రీకి ఎంత మాత్రం కావాలో అంత ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకొని 2 మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజు టమోటా అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఆ ఫ్రై చేసిన దాంట్లో సగం మాత్రమే కర్రీ చేస్తున్నాను, మిగతా సగం కాకరకాయ కారం చేయడానికి సపరేట్గా పెట్టేశాను. సో నేను ఇక్కడైతే చాలా ఒక పర్సన్కి సరిపోయేలాగా మాత్రమే కర్రీ క్వాంటిటీ చెప్తున్నాను. సో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవి రెండు కలిపి యాడ్ చేసుకొని కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కారం స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఇంకో 5 మినిట్స్ మనకి కుక్ అయితే కమ్మటి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, మనకి ఎమ్మి కాకరకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది చేదు లేకుండా. సో కాకరకాయ ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.